శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఫిబ్రవరి నెల మాఘమాసం వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిహారాలు కలగబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు వీరు తీసుకోవాలి మొదలైన అంశములను చూద్దాము. మాఘమాసము అంటే ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం ఒక పాదం. ఇక్కడ నాని, మామి, నోయా, ఈ, యు ఇవి అక్షరాలు. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానం వృషభం అవుతుంది. గురువు ఉన్నాడు. సప్తమ గురువు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాడు, చక్కటి ఫలితాన్ని ఇస్తాడు. శనైశ్చరుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు, ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, అది మీకు తెలుస్తూ ఉన్నది. కొంత ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వృశ్చిక రాశి వారు. పంచమ స్థానంలో రాహువు, కొంత ఇబ్బంది తప్పదు. లాభస్థానంలో కేతు ఉన్నాడు, కొంత 11వ స్థానం ఆయన కన్యలో కేతువు ఉండటం వల్ల చాలా బాగుంటుంది వృశ్చిక రాశి వారికి. అంటే దాదాపుగా లెక్క పెట్టుకుంటే కనుక గ్రహ సంచార రీత్యా వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఈ మాఘమాసములో గురువు, శుక్రుడు, కేతు. శుక్రుడు కూడా వృశ్చిక రాశికి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. 12వ తేదీ వరకు రవి కూడా కొంత శుభమైన ఫలితాలను ఇస్తాడు. 13వ తేదీ నుంచి రవి అర్ధశుభుడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ మాసము చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితములకు వేదికగా బాగుంటుంది. ఇంకా బాగా విశ్లేషణ చేసి చెప్పుకోవలసి వస్తే వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ పర్యంతం చాలా అనుకూలత, 15 నుంచి 28వ తేదీ వరకు కొంత ప్రతికూలత. ఈ విధంగా మనం ఈ మాస ఫలితాన్ని విభజన చేసుకోవచ్చు. ప్రథమార్థంలో ఆరోగ్యము, సంతోషము వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుస్తుంది. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు బిల్లులు వసూళ్లు అవుతాయి. ఫైనాన్స్ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. నూతన ప్రయాణములకు అవకాశాలు ఉన్నాయి. శుభకార్యములు, తీర్థయాత్రలు మొదలైనటువంటి పనులు చేయవచ్చు. ముఖ్యంగా సమయానికి నిద్రాహారాలు లేకపోతే అనారోగ్య సూచన ఇబ్బంది పెడుతుంది. ఫిబ్రవరి నెల 15వ తేదీ నుంచి చిన్నపాటి ఇబ్బందులు మీకు తలెత్తవచ్చు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒత్తిడి పెరుగుతుంది, ప్రతి విషయంలో మీకు ఒత్తిడి ఉంటుంది. అధికారుల, పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాలు, ఆరోగ్య విషయాల్లోనే కొంత జాగ్రత్తలు అవసరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతిభకు తగిన ప్రశంసలు, పురస్కారాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు చాలా విషయాల్లో కీర్తి పెరుగుతుంది. కొంత సంతోషంగా మొదటి వారమంతా కాలం గడుపుతారు. విందులు, వినోదాలు, ఆనందాలు మొదలైనవి ఉంటాయి.
రోజు చేసేటువంటి వ్యాపారం, వ్యాపారస్తులకు, చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారికి లాభాలు ఉంటాయి. క్యాటరింగ్, ఫ్యాన్సీ వస్త్ర వ్యాపారం చేసేటువంటి వృశ్చిక రాశి వారికి విపరీతమైన లాభాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు మిశ్రమ స్పందన ఉంటుంది. వీరు ఎవ్వరితో వాదన లేకుండా ఉండాలి. కొంత మానసిక ప్రశాంతతను పొందే ప్రయత్నం చేయండి. సహోద్యోగుల సహకారము, కింది స్థాయి వ్యక్తుల సహాయం, అలాగే మీ పై అధికారుల యొక్క మన్నన మీకు ఉండకపోవచ్చు. బంధువులతో అనవసరమైన చర్చలకు దిగకండి. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగపరంగా పదోన్నతి వచ్చే ఆస్కారం కూడా ఉంది. శ్రమకు తగిన గుర్తింపైతే లభించవచ్చు. ఆస్తి తగాదాలు ఎన్నో రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కదా, ఆ ఆస్తి తగాదాలనేటువంటివి తగ్గుముఖం పడతాయి. 20వ తేదీ నుంచి 28వ తేదీ పర్యంతం కుటుంబంలో చిన్న చిన్న కలహాలైతే తప్పకుండా ఉంటాయి. తోటివారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. గృహాలంకరణ, వస్తు సామాగ్రి మొదలైనటువంటి వాటికి డబ్బులు బాగా ఖర్చు పెడతారు స్త్రీలు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పదవుల విషయంలో కొంత మొదటి 10 రోజులు బాగానే ఉన్నప్పటికీ ఫిబ్రవరి నెల 15వ తేదీ నుంచి మాత్రము కొంత ఇబ్బంది ఉండే ఆస్కారం కూడా ఉంది. మనోబలంతో సంకల్పాలు చెయ్యండి, సంకల్పాలు సిద్ధిస్తాయి. అవసరమైనప్పుడు ఆత్మీయుల సలహాలు పాటించండి. అలాగే విద్యార్థులకు విదేశీ అడ్మిషన్లు చాలా సులువుగానే లభిస్తాయి. చేపట్టే పనుల్లో, చదువుల్లో నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా బాగా ఏకాగ్రత పెడితే అద్భుతంగా ఉంటుంది. ఫిబ్రవరి నెల కొంత మీకు అదృష్టయోగం అనేది 60% ఉంది. అష్టమ శని పరిహారానికి తరచుగా ఈ నెల మొత్తం కూడా మీరు హనుమత్ దర్శనం, నిత్య హనుమాన్ చాలీసా పారాయణం 5 సార్లు చేయటం, మంగళవారం నాడు సింధూరంతో హనుమంతుడికి అభిషేకం చేయించటం, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, ప్రదోషకాలం వచ్చినప్పుడు సోమవారం నాడు శివాలయంలో కూర్చొని నువ్వుల నూనె దానం చేసి శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యటం వల్ల చాలా మార్పులు సంభవిస్తాయి వృశ్చిక రాశి వారికి. కాబట్టి వృశ్చిక రాశి వారు చాలా పరిహారాలు పాటిస్తే బాగుంటుంది. ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వారు నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. జాతకం ఉచితంగా చెప్పబడదు. మరొక్కసారి అందరికీ మనవి, ఉదయం 8 నుంచి రాత్రి 8 లోపల కాల్స్ చేయండి. మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి ద్రవ్యము ధర్మకార్యములకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఉచితంగా చెప్పమని ఎవ్వరు కూడా అడగండి. అలాగే మీ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ల రూపంలో పెట్టండి. వృశ్చిక రాశి వారు పర్సనల్గా జాతకం చెప్పించుకోవాలి, అలాగే దశ అంతర్దశ మొదలైనటువంటి వివరాలు కావాలి అంటే తప్పకుండా నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరందరూ బాగుండాలి, మీకు ఎల్లప్పుడూ కూడా మంచి జరగాలి అని కోరుకుంటూ ఉంటాను. జై శ్రీరామ్.